2 నెలల క్రితం ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటితో పార్లమెంటు ఎలక్షన్ సంబంధించి చివరి దశ పోలింగ్ పూర్తయిన సందర్భంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. నిన్న మనం చూసాం ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకపక్షంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారి మరొకసారి ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో ముఖ్యంగా పేద వర్గాలు అన్నిటికంటే కూడా ముఖ్యంగా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు రూపంలో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా అడుగులు వేశారని సర్వేలైనా కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా 150కు పైగా స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జూన్ 4వ తారీఖున విజయ దుమ్ముది మోగించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలనను అభివృద్ధి పాలనను కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించబోతున్నారు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా పేదరిక నిర్మూలన విషయంలో, పేదవాడి విద్య విషయంలో, పేదవాడి ఉపాధి విషయంలో, పేదవాడి ఆరోగ్య భద్రత విషయంలో, పేద అక్క చెల్లెముల ఆర్థిక స్వావలంబన విషయంలో, పేదవారి సొంతింటి కళని నిజం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆదర్శంగా నిలిచారో రాబో రోజుల్లో కూడా గత 2 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన కొత్త పారిశ్రామిక రంగంలో కూడా, పారిశ్రామిక రంగంలో, పర్యాటక రంగంలో, అన్ని రంగాల్లోనూ కూడా ఈ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేశం మన వైపు చూసే విధంగా సుపరిపాలన అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా మనం ప్రతిపక్షాలు, కూటమి నాయకులు, కూటమికి సంబంధించిన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని విష ప్రచారాలు చేసినా సరే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచికి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలుకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమానికే పట్టం కట్టారని నిన్న ఎగ్జిట్ పోల్స్ ద్వారా తేటతెల్లమైంది. తప్పకుండా జూన్ 4వ తారీఖున మనం అందరం కూడా విజయోత్సవ సంబరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరొకసారి బలపరిచే విధంగా విజయోత్సవాలకు సిద్ధం కావాలని, అంతవరకు కూడా ముఖ్యంగా కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసే విధంగా ఈరోజు కూటమి నాయకులు రచనలు చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఉందో, ఏదైతే ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఉందో, కౌంటింగ్ సమయంలో కౌంటింగ్ ఏజెంట్లందరూ కూడా మనం చాలా సమన్వయంతో, ఏకాగ్రతతో, మనం గెలుస్తున్నాం కాబట్టి మనం సమన్వయంతో, ఏకాగ్రతతో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తాం.